ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. ఈరోజు యేసుక్రీస్తు సిలువలో పలికిన రెండో మాట గురించి తెలుసుకుందాం. యేసుక్రీస్తు సిలువలో పలికిన రెండో మాట ఏంటంటే లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనంలో రాయబడి ఉంది. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను ఆయన. దేవుడి మాట, యేసు ప్రభువు వారు ఈ మాట ఎవరితో చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, ఈ మాటకున్న చెప్పిన మాటకి సాదృశ్యాలు ఏంటి అనేవి ఈరోజు మనం కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువలో ఉన్నప్పుడు ఆయనకి ఇరువైపులు ఇద్దరు దొంగలు ఉన్నారు. వాళ్ళు కూడా సిలువ వేయబడ్డారు, వారిని కూడా సిలువ వేశారు. వాళ్ళిద్దరు దొంగలు కాబట్టి వారు చేసిన నేరానికి సిలువ వేశారు. అయితే వారిద్దరిలో మొదటి దొంగ అంటాడు, యేసును దూషిస్తూ నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించని హేళన చేస్తాడు. ఈ మాట మనం లూకాసు వార్త 23వ అధ్యాయం 39వ వచనం నుంచి చదువుకుంటే చాలా క్లియర్గా ఉంటుంది. వేలాడదీయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకున్నాము, మమ్మను కూడా రక్షించమని చెప్పిన. వేలాడదీయబడిన నేరస్తులు యేసు ప్రభు వారికి సిలువలో ఇరువైపులు ఇద్దరు దొంగలను వేలాడదీశారు. అయితే వారు చేసిన పాపములకు, వారు చేసిన తప్పిదములకు వారు శిక్ష అనుభవిస్తున్నారు. మొదటివాడు యేసు ప్రభువును దూషిస్తూ, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకుని నన్ను కూడా రక్షించని హేళన చేస్తాడు, మమ్మల్ని కూడా రక్షించని హేళన చేస్తాడు. అయితే రెండో వాడిని గద్దించి 40వ వచనంలో ఉంటుంది. రెండో వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నామని. బైబిల్లో చాలా ఈ సిలువలో పలికిన మాటల్లో ఈ రెండో మాట కూడా చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో ఉన్నప్పుడు ఆయనకు ఇరువైపులా ఇద్దరు దొంగలు కూడా సిలువ వేయబడ్డారు. మొదటి దొంగ అతన్ని హేళన చేశాడు. రెండవ దొంగ వారిని గద్దిస్తూ తాము చేసిన పాపములకు యేసు అనుభవిస్తున్నామని, కానీ యేసు ఏ పాపం చేయలేదని ఆ దొంగ ఒప్పుకున్నాడు. దొంగ ఒప్పుకున్నప్పుడు మొదటి దొంగతో చెప్పిన తర్వాత యేసుక్రీస్తు వైపు తిరిగి ఈ విధంగా అన్నప్పుడు యేసు ప్రభు వారు ఈ మాట చెప్పారనమాట. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నీతో నిశ్చయముగా చెప్తున్నానని వానితో అనెను. దీంట్లో మొదటగా ఆ యొక్క రెండవ దొంగ చెప్పిన ఆ మాట ప్రకారం అతనిలో పశ్చాత్తాపం కలిగింది. పశ్చాత్తాపం వలన యేసుక్రీస్తు ప్రభు వారు తాను ఒప్పుకున్న పాపాన్ని ఎవరైనా మనం చేసిన పాపాన్ని కానీ, లేదంటే మనం ఎన్నో పాపంలో ఉన్నాం, బంధకాల్లో ఉంటాం, సాతాను క్రియలు, సాతాను శక్తులు, సాతానికి లోబడి లోకేచ్ఛల వైపు కానీ, లోకాశల వైపు కానీ మనం జీవిస్తాం. క్రీస్తు ప్రభు వారికి మనం విధేయులుగా లేకుండా, దేవుని అన్న నమ్మిక ఉంచకుండా, దేవునికి భయపడకుండా, దేవునికి లోబడకుండా మనం జీవిస్తున్న ఈ పాపంలో జీవిస్తున్న మనకు మనం పశ్చాత్తాపడి దేవుణ్ణి, ప్రభువా నేను ఈ పాపం చేశాను, నేను లోకములోకి వెళ్ళిపోయాను, నేను లోకంలో ఉన్నాను, లోకాసుల వైపు ఉన్నాను, నన్ను నీవు రక్షించు ప్రభువా, నేను నా పాపంలో ఒప్పుకున్నాను అని పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన పాపములను క్షమిస్తాడని ఇక్కడ తెలుసుకోవచ్చు. అలాగే రక్షణ అప్పటికప్పుడు దేవుడు అతనికి అప్పటికప్పుడే రక్షణ ఇచ్చాడు. అప్పుడే
తాను అడిగిన వెంటనే ఆ పా ఆ యొక్క ఆ యొక్క దొంగకి రక్షణ కూడా ఇచ్చాడు. ఇక్కడ మనం రక్షణ కూడా చూసుకోవచ్చు. మనం రక్షణలోనికి వచ్చిన తర్వాత కూడా ఏ ఏ సమయమైనా నీవు ఇంచుమించు దగ్గరగా ఉన్నప్పుడు, మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు, లేకపోతే ఇంకా పాపంలో వ్యాధి బాధల్లో ఉండి ప్రభువా నేను ఈ స్థితిలో ఉన్నాను, నన్ను నీ యొక్క రాజ్యంలోకి నన్ను చేర్చుకున్నప్పుడు అని దేవుడిని అడిగితే కంపల్సరిగా యేసుక్రీస్తు ప్రభువారు మన పాపమును క్షమిస్తాడని దీంట్లో అర్థం కూడా ఉంది. తర్వాత నిశ్చయత్వం, ఖచ్చితంగా ఇక్కడ మనం చూడొచ్చు. నిశ్చయముగా నీతో చెప్తున్నాను, నిశ్చయముగా దేవునితో కూడా, నాతో కూడా, యేసుక్రీస్తు ప్రభువారితో కూడా నీవు పరలోకంలో నాతో కూడా నువ్వు ప్రవేశిస్తావని, నా రాజ్యంలోకి నువ్వు కూడా వస్తావని చిన్నగా చెప్పలేదు. లేదంటే మామూలుగా ఏదో మనం చెప్తున్నట్టు చిన్న మాటల కింద చెప్పలేదు. నిశ్చయముగా నీతో చెప్తున్నాను, ఖచ్చితంగా నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్తున్నానని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. దేవుని వాగ్దానం కూడా ఇక్కడ మనం ఇంకో విషయం కూడా చూడొచ్చు. దేవుని వాగ్దానం కూడా యేసుక్రీస్తు ప్రభువారు తను చేసిన వాగ్దానాల్లో ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారు. మన జీవితాల్లో, మన యొక్క ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఏదైనా మనం దేవునికి లోబడి జీవించినప్పుడు, ఆయన ఖచ్చితంగా మనం పశ్చాత్తాపడినప్పుడు, మన పాపములను ఒప్పుకున్నప్పుడు, మనం మన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నప్పుడు కంపల్సరీగా నీకు రక్షణ దయచేస్తాడు. దేవుని వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. అందరూ కూడా మన యొక్క పాపములను, మన కోసం సిలువ వేయబడి, మన కోసం రక్తం కార్చి, మన కోసం రక్తం చిందించి సిలువలో వేలాడిన యేసుక్రీస్తు కొరకు మన జీవితాన్ని సమర్పించుకొని, మనం మన యొక్క పాపపు జీవితాల నుంచి పాపములను విడిచిపెట్టి యేసుక్రీస్తు వైపు తిరిగి పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి అడిగితే కంపల్సరిగా దేవుడు మన పాపములను క్షమించి రక్షణనిచ్చి, దేవుని వాగ్దానం ఏ రీతిగా అయితే ఆ యొక్క దొంగను పరదేశంలో చేర్చుకున్నాడో అదే విధిగా మన పాపములను కూడా క్షమించి దేవుడు తన నిత్యరాజ్యంలోకి చేర్చుకుంటాడు. ఈ యొక్క మాటలను గ్రహించి మీరు పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగితే తప్పనిసరిగా దేవుడు మన పాపములను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఈ లోకమును రక్షించడానికి, పాపము నుండి రక్షించడానికి, లేదంటే ఈ లోకంలోనికి నరరూపధారికి ఎందుకు వచ్చాడంటే నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికే దేవుడు ఈ లోకంలో వచ్చాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. అదే రీతిగా మనం కూడా దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క మాటలకు లోబడి, దేవునికి లోబడి జీవించి లోకాశలను, పాపములను, లోకేచ్ఛలను వదిలి తిరిగి దేవునిలోకి వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి, అయ్యా నేను పాపం చేశాను, నేను ఈ తప్పు చేశానని మనం అడిగిన ఎడల, మనం పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ప్రార్థించిన ఎడల దేవుడు తప్పనిసరిగా తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు తన నిత్యరాజ్యంలోకి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వే పాపమైనా చేయి, తనను తాను తగ్గించుకొని, మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో పాపములు ఒప్పుకునే ఎడల దేవుడు మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. దయచేసి మీరందరూ కూడా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి దేవుని సన్నిధిలో మన పాపములను ఒప్పుకొని దేవుని నిత్యరాజ్యంలోకి ప్రవేశించడానికి సిద్ధమవుదాం. అందరూ మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, మహిమగల తండ్రి, అయ్యా నీ పాద సన్నిధికి వచ్చాం. ఈ దినం ప్రభు ఎదుగు తండ్రి, ఈ రెండో మాటను ధ్యానించుకున్నాం. అయ్యా ఎదుగు తండ్రి, మీరు ఆ యొక్క సిలువలు నీతో పాటు ఈ ప్రక్కన సిలువ వేయబడిన దొంగల్లో 2 దొంగలను ఒకరు హేళన చేశారు. ఇంకొకరు మీలో ఏ పాపం లేదని తెలుసుకుని మీ నిత్యరాజ్యంలోకి అవకాశం ఇవ్వమని అడిగారు. తను పశ్చాత్తాపడినప్పుడు మీరు అతనికి రక్షణ ఇచ్చి, నిశ్చయముగా నువ్వు నాతో పరదేశంలో ఉండవని యేసుక్రీస్తు ప్రభువు మీరు పలికిన మాట మేము ధ్యానించుకున్నాం. అయ్యా ఇదిగో తండ్రి, మీరు పశ్చాత్తాపడినప్పుడు నా పాపమును క్షమిస్తారని, అయ్యా ఇదిగో తండ్రి, మీరు
పశ్చాత్తాపన ప్రభు ఇదిగో తండ్రి మాకు రక్షణ అనుభవిస్తారు, రక్షణ అనుభవాన్ని ఇస్తారని మీరు పశ్చాత్తాపనకులు నాయన ఇదిగో తండ్రి మాకు నిశ్చయంతో ఖచ్చితత్వంతో ఇది మీ యొక్క వాగ్దానాన్ని మేరలా నెరవేరుస్తారని నాయన ఇదిగో తండ్రి మేము తెలుసుకున్నాం, మేము ఎరిగి ఉన్నాం అయ్యా. ఇదిగో తండ్రి నీకు లోబడి జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. నీకు లోబడి ప్రభా ఇదిగో తండ్రి మేము లోకాశల వైపు కానీ లోకేచ్ఛల వైపు పోకుండా ప్రభు నీ సన్నిధిలో మేము మోకరించి ప్రార్థించి అనుదినము నీ సన్నిధిలో ప్రభు ఇదిగో తండ్రి నిన్ను గణపరిచే భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా. ఇదిగో తండ్రి ఈ మాటలు ఎవరైతే ఉన్నారో వారందరికీ ప్రభు ఇదిగో తండ్రి గొప్ప సహాయం దయచేసిన వారికి నీ తోడుండి ఇదిగో తండ్రి ఎవరైతే నీ సన్నిధిలో పాపములు ఒప్పుకున్నారో వారందరికీ రక్షణను దయచేసి రక్షణ అనుభవాన్ని ఇచ్చిన ఆయన ఇదిగో తండ్రి నీ సన్నిధిలో చేరి ఇదిగో తండ్రి నీ నామానికి మహిమకరంగా దీవెనకరంగా జీవించాలని ఇదిగో తండ్రి వారు కోరుకుంటున్న జీవితాన్ని ఇదిగో తండ్రి వారు కోరుకుంటున్న రక్షణను వారు కోరుకుంటున్న ఇదిగో తండ్రి నీ రాజ్య వారసులుగా ప్రభు ఇదిగో తండ్రి వారు కోరుకుంటున్నారు. నీ కృపాన్ని సహాయం దయచేసి ఆయన నీ తోడును నీ కృపను దయచేసి ఇదిగో తండ్రి రేపు మరలా ప్రభు ఇదిగో తండ్రి వేరొక మాటకు నీ సన్నిధిలో మీరు చూసుకుంటగా ప్రభు నీ కృపాన్ని సహాయం దయచేసి మాకు తోడుండు, నీవే తోడు. నీ సహాయం కావాలి ప్రభు, నీ సహాయం లేకపోతే ఏది జరగదు కదా. నీ తోడు నీ కృపను దయచేయండి. చిన్న ప్రార్థన సన్నిధిలో ముద్రించుకోమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. రేపు మరి ఒక మాటతో మీ ముందుకు వస్తాను. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.